సాధారణంగా ఏడికి పోయినా సర్కారు వెహికల్లో పోతుంటారు. వాళ్ళకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక పోయిన కాడ ఏ పని మీద అయితే పోయినరో వాళ్ళు ఆ పని చూసుకొని మళ్ళీ అదే వెహికల్లో వస్తుంటారు. కానీ అదే గీడో కలెక్టర్ సారు సర్కారు వెహికల్ కాదు, సొంత కార్లో కూడా కాదు, సైకిల్ మీద పోయిండు. శ్రీమంతుని సినిమాలో మహేష్ బాబు సైకిల్ మీద పోయినట్టే పోతున్న ఈయన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సారు డ్యూటీల భాగంగానే ఎక్కడ ఎట్లా పనులైతున్నాయి, ఎక్కడేం జరుగుతున్నదో డైరెక్ట్ గా ఆయన కండ్లతోని ఆయన చూడాలని చెప్పి ఇగో ఇట్లా సైకిల్ దొక్కుకుంటా స్వయంగా తిరిగిండు. అది కూడా ఏదో కిలోమీటరు 2 కిలోమీటర్లు కాదు, 25 కిలోమీటర్లు తిరిగిండు. మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ దానిక ఇట్లనే సైకిల్ దొక్కుంటూనే పోయి ఆ బస్టాండ్ అంతా చెకింగ్ చేసిండు. ఆయన ఉన్న డిపో మేనేజర్ తోని మాట్లాడి అటే ఇంకా బస్ ఎక్కిండు. ఇట్లా బస్ ఎక్కి ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం ఎట్లున్నది అని అడిగి తెలుసుకున్నాడు. మరి ఏమన్నారు సారు ఫ్రీ బస్సు గురించి? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తూ ఉంది. మరి ఆ స్కీమ్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికి కూడా సీట్లు ఉన్నాయి. అందరు కూడా సీట్లలో కూర్చొని వస్తూ ఉన్నారు. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా 70% ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు. మహిళల సాధికారత కూడా అది చాలా వరకు మనకి ఉపయోగం అవుతూ ఉంది. ఇంకా నయం సారు బస్ ఎక్కిన యాళ్ళ బస్సులో ఎసువంటి లొల్లి కాలేదు పాటు. అట్లా కాకుండా సీట్ల కోసం ఆ నడుమ చాలా మంది కొట్టుకునుడు తిట్టుకునుడు అయినే కదా. ఆ సొంటిది గిట్ల సారుకి ఎదురైతే పరేషాను ఉండు కావచ్చు కదా. సరే ఏది ఏమైనా ఇట్లా సైకిల్ మీద తిరుక్కుంటా పనులను పరిశీలించిండు అంటే సారును తారీఫ్ చేయాల్సిందే.